ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు కీలక ప్రక్రియపై స్పందించారు. థియేటర్లలో రెంట్ ట్రాక్ అమలు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ వద్ద ఎలాంటి ఫ్రాడ్ జరగడం లేదని స్పష్టం చేశారు. అయితే థియేటర్ల గ్రేడింగ్ను సౌండ్ సిస్టమ్, ఏసీల వసతుల ఆధారంగా కాకుండా అక్కడ వచ్చే కలెక్షన్లను బట్టి మాత్రమే చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాణి అందిస్తారు. అధ్యక్షులుగా చంద్రశేఖరరావు గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మెయిన్గా సింగిల్ స్క్రీన్స్ విషయంలో వాటికి ఒక కొలిక్కి రావాలి అని కూడా ఈరోజు ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. అసలు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటి వరకు 2008 నుంచి కూడా ఎన్నిసార్లు మీరు ప్రతిపాదన చేసినా కానీ సింగిల్ స్క్రీన్స్కి ఎటువంటి పర్సంటేజ్ సిస్టమ్ రాలేదు. బట్ ఇప్పుడు మీరు ఖచ్చితంగా ఈ సంవత్సరం ఖచ్చితంగా పర్సంటేజ్ వస్తుంది అనుకుంటున్నారు? డెఫినెట్ మేడం, స్టార్ట్ అయింది ఆల్రెడీ 1 మంత్కి వెళ్ళి చాలా మూవీస్ సిటీలో పర్సెంటేజ్ సిస్టమే నడుస్తున్నాయి సింగిల్ స్క్రీన్స్. ఇప్పుడు మొత్తం తెలంగాణ మొత్తం అడుగుతున్నాం కాబట్టి డిలే అయింది. అది కూడా మేము లాస్ట్ మంత్కి వెళ్ళి అనుకున్నాము. తర్వాత ఈ కమిటీ అనేది ఏర్పడింది, దాని గురించి కొంచెం స్లో అయింది. అటుపక్క నుంచి మొన్న మీటింగ్ ఏదైతే ప్రొడ్యూసర్స్ ఎగ్జిబిటర్స్ కలిసి పెట్టుకున్నారో అప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మేము గ్రేడింగ్ చేసి దాన్ని బట్టి ఒక ప్రణాళిక సిద్ధం చేసి కమిటీ వేసి మేము చెప్తాము అని చెప్పుకుంటూ వచ్చారు. అసలు వాళ్ళు మెయిన్గా ఏ పాయింట్స్ చూస్తున్నారు పర్సంటేజ్ సిస్టమ్? పర్సెంటేజ్ సిస్టంలో పెద్ద పిక్చర్స్కి ఒక పర్సెంటేజ్ ఉండాలి, చిన్న పిక్చర్స్కి ఒక పర్సెంటేజ్ ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు. ప్లస్ థియేటర్ ఏరియా బట్టి సి క్లాస్ బి క్లాస్కు డిఫరెంట్గా ఉండాలని అడుగుతున్నారు. మేము అట్లా పాసిబుల్ కాదు, మేబీ 5% అటు ఇటు చేయొచ్చు అని మేము అనుకుంటున్నాం. సునీల్ నారంగ్ గారు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ కూడా ఇక్కడ ఒక మాట మీద ఉండట్లేదు, ఒక మాట చెప్తే ఎవరు వినట్లేదు అనేది ఒక పాయింట్ చెప్తూ వచ్చారు. అసలు ఆయన ఎందుకని అలా మాట్లాడాల్సి వచ్చింది? రాజీనామా ఎందుకు చేయాల్సి వచ్చింది? రాజీనామా పాయింట్ అని మా ఎగ్జిబిటర్స్ అయితే ఆయనకి ఏం ప్రాబ్లం లేదు. ఆయన మాతోనే ఎప్పటికెళ్ళి మేము వాళ్ళకి ఫేవరబుల్గా ఉండే అది ఇష్యూ ఏం లేదు. అది వేరే ఆయన హెల్త్ ఇష్యూతో రిజైన్ చేసాడు, కానీ ఎవరో ప్రెజర్ చేస్తే అని అయితే కాదు. అది కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్లో కూడా ఏబీసీ సెంటర్స్లో థియేటర్స్ అనేవి కొన్ని నిజంగానే ఫెసిలిటీస్ చాలా తక్కువగా ఉంటున్నాయని మీరు కూడా గమనించే ఉంటారు. ఒకవేళ పర్సంటేజ్ సిస్టమ్ ఇచ్చినట్లయితే థియేటర్స్ని ఇంప్రూవ్ చేసే అవకాశం డెఫినెట్లీ మేడం, ఎందుకంటే అమౌంట్ లేకనే అవుతారు, ఎప్పుడు బంద్ అవుతుందో తెలియదు థియేటర్స్. సో ఏదైనా బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉందంటే ఇన్వెస్ట్ చేసాం, రెడీగా ఉన్నాం. ఇప్పుడు పర్సంటేజ్ రాలేదనుకోండి, రేపు ఇన్వెస్ట్ చేసింది ఏం రాకపోతే అది వేస్ట్ అవుతుంది. చాలా ప్లేస్లో చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయింది. సో ఈ ఇన్కమ్ వచ్చిందంటే కొంచెం సౌండ్ కానీ సీట్స్ కానీ చేంజ్ చేయాలి. ఎవ్రీ 3-4 ఇయర్స్ చేయాల్సి వస్తుంది. సీట్లు ఖరాబ్ అవుతాయి, ఇంకా సౌండ్ సిస్టమ్ అప్డేట్ చేయాల్సి వస్తుంది. కానీ లాస్ట్ చేయబట్టి చాలామంది బ్రేక్లు ఆగుతున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఈ పర్సెంట్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, అందరూ ముందుకు వెళ్తారు. ఈ మల్టీప్లెక్స్ వల్ల సింగిల్ స్క్రీన్స్ అనేవి పడిపోతూ వచ్చాయి. థియేటర్స్కి జనాలు రావడం అనేది, మల్టీప్లెక్స్ ఉన్నాయి కూడా ఎక్కువగా సునీల్ నారంగ్ అని కూడా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఒక మాట వచ్చింది. మరి దానికి ఏ విధమైన రెస్పాన్స్ వచ్చింది సార్? అట్లా ఏం లేదు సార్, పీవీఆర్ చాలా స్క్రీన్స్ ఉన్నాయి, సునీల్ కూడా ఉన్నాయి, కానీ పీవీఆర్ చాలా ఎక్కువ ఉన్నాయి మల్టీప్లెక్స్. పీవీఆర్, ఐనాక్స్ కలిసి ఉన్నాయి, సినీపోలీస్ ఉంది, చాలా ఉన్నాయి. అదర్ దెన్ సునీల్ చాలా మల్టీప్లెక్స్ ఉన్నాయి. పెద్ద సినిమాకి మెయిన్గా ఇలా ఒత్తిడి తీసుకురావడం అనేది, అది చాలా భారీ బడ్జెట్తో తీసిన సినిమా. కొంచెం అటు ఇటు అయితే కనుక మొత్తం ప్రొడ్యూసర్ దగ్గర నుంచి టెక్నీషియన్ దగ్గర నుంచి అందరూ కూడా ఇబ్బంది పడతారు. మరి మెయిన్ పెద్దకి వచ్చేటప్పటికి ఇంత ఎందుకు అనేది అట్లా ఏం లేదు మేడం, ఇది ఎప్పటికెళ్ళో నడుస్తుంది మేడం. అంత డిఫరెన్స్ ఏంటో మనం 10% డిఫరెన్స్ వస్తుంది. అది 10% వాళ్ళు ఒక్కసారి సాక్రిఫైస్ చేస్తే మాకు బయట, అది కూడా మేము ఒప్పుకున్నాం కాదని, కానీ వాళ్ళు డిలే చేసుట్లా అందరు ఎగ్జిబిటర్స్ కొంచెం ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. పెద్ద రిలీజ్ సజావుగా సాగాలి అనుకుంటే మీ నుంచి వస్తున్న మెయిన్ డిమాండ్స్ ఏంటి? మా డిమాండ్ అదే మేడం, పర్సంటేజ్ ఏమని అడుగుతున్నాం, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ అమికబుల్గా ఉంటామని చెప్తున్నాం. థ్యాంక్ యూ మేడం. సో గత కొన్ని సంవత్సరాలుగా ఈ పర్సంటేజ్ సిస్టమ్ పైన ఏదైతే ఎగ్జిబిటర్స్ అడుగుతూ వస్తున్నారో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా దాన్ని తోసిపుచ్చుతున్నారు, అలాగే మాట దాటేస్తున్నారు. కానీ ఈసారి ఖచ్చితంగా పర్సంటేజ్ సిస్టమ్ అమలు అయ్యే వరకు కూడా థియేటర్స్లో ఏ సినిమా కూడా రిలీజ్ చేయబోము అని కూడా ఎగ్జిబిటర్స్ చెప్తున్నారు. అలాగే సునీల్ నారంగ్ రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నూతన అధ్యక్షులుగా చంద్రశేఖర్ ఎన్నికవడము, అలాగే ఎన్నికైన తర్వాత ఫస్ట్ మీట్ ఎగ్జిబిటర్స్ మీట్ ఇక్కడ జరగడము, అలాగే ఖచ్చితంగా పెద్ద సినిమా రిలీజ్ అయ్యేటప్పటికి సజావుగా రిలీజ్ ఉంటుంది. అలాగే మాకు ఒక అఫీషియల్గా ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తే మేము కూడా హ్యాపీగా ఉంటాము, ఖచ్చితంగా ఈ పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేస్తాము అని చెప్పారు. కానీ ఏది అఫీషియల్ స్టేట్మెంట్ అనేది వాళ్ళ తరపు నుంచి రాలేదు అని వీళ్ళు చెప్తున్నారు. అయితే మనతో పాటు ఎగ్జిబిటర్స్ ఛాంబర్ కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా కావాలని మీరు చెప్తున్నారు, కానీ గ్రేడింగ్ అనేది వాళ్ళు అడుగుతున్నారు. సో ఈ రెండింటిల మధ్యన ఇది అనేది తేలని సమస్యగా ఉంది, మీరు ఏం చెప్తారు మేడం? గ్రేడింగ్ అంటే గ్రేడింగ్ అన్నారు మేడం దీన్ని. ఒక డిస్ట్రిబ్యూటర్ సినిమా ఇచ్చేటప్పుడు ఒక థియేటర్కు తేడా ఉంటుంది. ఈ థియేటర్లో ఎంత కలెక్షన్ వస్తుంది,
ఆ కలెక్షన్ వచ్చేదానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలి, ఈ కలెక్షన్ వచ్చేదానికి ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది డిస్ట్రిబ్యూటర్ నిర్ణయించుకోవాలి. ప్రొడ్యూసర్లు దాన్ని ఎందుకు వాడుతున్నారో నాకు అర్థం కాలే. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ గ్రేడింగ్? ఇట్ ఈస్ నాట్ ఏదో పళ్ళు అటువంటి సరుకుల వ్యాపారం కాదు, ఇది సినిమా వ్యాపారం. ఎక్కడ థియేటర్లో కలెక్షన్స్ వస్తే దానికి ఒక పర్సంటేజ్ పెంచడమా తగ్గడమా అనేది డిస్ట్రిబ్యూటర్లు కూర్చొని చేసుకుంటే, ఇది ఎంత సినిమాకు రిలీజ్ ముందు 3 రోజులు చేయాల్సిన పని